అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జగిత్యాలలో హీట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బుజ్జగింపులకు ఎవరొచ్చినా తగ్గేదేలే అంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. తాజాగా మంత్రులు జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడంటూ ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. పార్టీ వీడతానని ఇప్పటికే ప్రకటించారు జీవన్ రెడ్డి. కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని అధిష్టానంపై అలిగారు మాజీ మంత్రి జీవన్. ఈ నెల 25న బీఆర్ఎస్లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లోని అత్యధిక బీఫామ్లు తీసుకున్నటువంటి వ్యక్తిగా జీవన్ రెడ్డికి అయితే పేరుంది. ఇక జీవన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి ఎవరొచ్చినా కానీ నేరుగా అధిష్టానమే దిగొచ్చినా కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అనేటువంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి ఉన్నారు. ఎందుకు అంటే కన్విన్స్ అవ్వడం లేదా? ఎంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట నేను ఉండను అనేటువంటి మాటే ఆయన చెప్తున్నారు. ఏంటి నిజంగా 25వ తారీఖు బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారా? రకరకాలైనటువంటి ఊహాగానాలు, మరో జాతీయ పార్టీలోకి వెళతారు అనేది మొన్నటి వరకు చెప్పిన బీఆర్ఎస్ వైపు మళ్ళీ జీవన్ రెడ్డి చూపు. మరి గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ బీఆర్ఎస్ పరిగణలోకి తీసుకొని వద్దంటుందా, లేకపోతే ఎలాంటి మనం చూడబోతున్నాం అంటారు దీనికి సంబంధించి? ముఖ్యంగా మురళి, పొద్దున జరిగినటువంటి మీటింగ్ కూడా మరి విఫలమైనట్టు ఖచ్చితంగా తెలుస్తా ఉంది. సో ఆ మీటింగ్ తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. సో దేవుడు శాసించాడు, మానవుడు పాటిస్తాడు. సో మీకు గుర్తున్నట్టుంది భాషా సినిమాలో గతంలో భాష డైలాగ్ కొడతాడు, దేవుడు శాసించాడు, ఈ భాష దాన్ని పాటిస్తాడు అంటూ కూడా ఆ డైలాగు చెప్పిన పరిస్థితి. సో అదే విధంగా జీవన్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఈ రోజు చెప్పాడు. ఆల్రెడీ నేను డిసైడ్ అయ్యాను, దేవుడు మార్పు కోరుకున్నాడు, సో దాన్ని నేను శిరసావహిస్తాను అంటూ కూడా ఆయన ఖచ్చితంగా అదే డైలాగ్ కొట్టిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు, అలాగే అడ్లూరి లక్ష్మణ్, అలాగే మేడిపల్లి సత్యం అక్కడ లోకల్ గా వాళ్ళకి చాలా సన్నిహితులు. సో వాళ్ళ శిష్యువులు కూడా అంటారు. మేడిపల్లి సత్యం ఆయన శిష్యుడు, అలాగే అక్కడ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా మరి ఆయనకు సన్నిహితుడు, అలాగే ఆయన శిష్యుడు కూడా. సో ఇట్లా వీళ్ళు వెళ్ళి అక్కడ మీనాక్షి నటరాజన్ తోటి కూడా మరి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో ఏది ఏమైనా సో ఇప్పటికే మనం చూసినాం, వెంకటేశ్వర్లు వచ్చినారు ఏఐసిసి నుంచి, ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. ముఖ్యంగా ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా 2 సార్లు ఫోన్ చేసింది. ముఖ్యంగా ఈ రోజు పొద్దున ఆయనకి హైదరాబాద్ కి మరి రావాలని పిలుపు వచ్చింది. మీనాక్షి నటరాజన్ ఆయనను కలవాలనుకుంటున్నారు, మీరు నేరుగా హైదరాబాద్ వచ్చి కలిస్తే నేను మాట్లాడతాను అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఆయనకు నేరుగా మరి సందేశం పంపారు. అయినప్పటికీ కూడా ఆయన రాలేదు. సో ఆయన రాకపోవడంతో ఈ వ్యవహారం అంతా కూడా వాళ్ళ ముగ్గురిని కూడా పంపించిన పరిస్థితి ఉంది. మీరు అసలు కనుక్కోండి జీవన్ రెడ్డి ఏంటి, ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నాడు, సో మరి ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు అత్యంత సన్నిహితులు కాబట్టి, సో మీరు శిశువులు కాబట్టి మీరు చెప్తే వింటాడు అనేది సో పంపించారు. ఏఐసిసి మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు వాళ్ళు కలిసి కూడా మరి పంపించారు. అక్కడ సుదీర్ఘంగా గంటన్నర పాటు మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత మంత్రులు కూడా కొంతమంది స్పందించారు. సో ఆయనకున్నటువంటి ప్రాబ్లం ఏదైతుందో అవన్నీ కూడా మాకు చెప్పాడు. మేము కూడా ఆయనకు కొంత అంటే ఈ పార్టీలోనే ఉండాలి అని సూచించాము. మరి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ఏంటి అనేది తెలీదు. ఆయన చెప్పిన అన్ని విషయాలను కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము అని భరోసా ఇచ్చారు మంత్రులు. కానీ ఒక డిసిషన్ చెప్పలేకపోయారు. ఎస్, మేము చర్చలు జరిపాము, మా చర్చల్లో భాగంగా ఇది ఓకే అయ్యింది, అంటే ఆయన పార్టీ మారట్లేడు అని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. సో దాని తర్వాత ఆయన ఈ కామెంట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మరి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇంకా దాదాపు అక్కడ లోకల్ గా మనకున్న సమాచారం మేరకు మురళి దాదాపు 25వ తారీఖు రోజున ఆయన రిజైన్ చేయనున్నాడు. ఆ రోజు మరి బీఆర్ఎస్ లో చేరనున్నాడు. అందుకు ఫంక్షన్ హాల్ కూడా అదంతా బుక్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఆ రోజు రానున్నారు అన్నట్లు తెలుస్తా ఉంది. సో ఇప్పటికే మరి కొంత బీఆర్ఎస్ నుంచి ఆఫర్లు వచ్చినాయి అనేది కూడా తెలుస్తా ఉంది. సో ఆ రోజు ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ కూడా మరి అక్కడ ఉంటారు అనేది తెలుస్తా ఉంది. అంటే ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారా, లేకపోతే రకరకాల అంశాలని పరిగణలోకి తీసుకున్నారా జీవన్ రెడ్డి అనేది కూడా ఒక మాట. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలే ఆయన్ని బాధించాయి అని కూడా చెప్తూ ఉన్నారు. కేంద్రం నుంచి వచ్చినటువంటి అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి హామీ అనేది నెరవేరలేదు. అందుకే జీవన్ రెడ్డి రాష్ట్రము ఇబ్బంది పెట్టింది, కేంద్రం కూడా ఇచ్చినటువంటి మాట తప్పింది కాబట్టే ఇంకా నేను ఎవరితో మాట్లాడను, నేను
హైదరాబాద్కు రాను అనేటువంటి రీతిలో తెగేసి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అన్నిటిని కూడా బేరీజ్ వేసుకున్నారు సంజయ్ రాక దగ్గర నుంచి మొన్నటి వరకు జరిగిన ప్రతి అంశాన్ని కూడా. అలానే చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి? డెఫినెట్ గా మురళి, ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మరి ఆయన కూడా కరెక్ట్ గా చెప్పలేకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆయన మరి ముఖ్యంగా ఇక్కడ జగిత్యాలలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలపైన చాలా అసంతృప్తితో ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికల ముందు, అంటే మున్సిపల్ ఎన్నికలు అలాగే సర్పంచ్ ఎన్నికలు, దాంతో పాటుగా ఏదైతే సంజయ్ ని చేర్చుకున్న విధానం కావచ్చు, ఈ విధానం కూడా అంటే ఆయన జగిత్యాల జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆయన పార్టీలోకి తీసుకున్నారు సంజయ్. సో అప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏం జరుగుతుందో అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి అధిష్టానంకు మేము చెప్తామంటూ కూడా చెప్పిండు ఆయన. శ్రీధర్ బాబు చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. సో ఆయనకున్నటువంటి మొత్తం ఈ అంశాలను కూడా మరి మేము చెప్తాం అధిష్టానంకు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దాంతో పాటుగా ముఖ్యంగా జీవన్ రెడ్డి ఒకటే కోరుకుంటున్నారు. ముఖ్యంగా నేను ఎందుకు పార్టీ మారాలనుకుంటాను, నాకు అవసరం లేదు. సంజయ్ అసలు ఎందుకు వచ్చారు? ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు ఎందుకు కాంగ్రెస్ లో అంత ప్రాధాన్యం ఇస్తున్నారు? సో ఈ 10 మంది గురించి చెప్పాలి. అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? రాజీవ్ గాంధీ కోరుకున్నది ఏంటి? రాహుల్ గాంధీ కోరుకున్నది ఏంటి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి అనేది ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి. దానికి మంత్రులు కూడా సమాధానం చెప్పలేకపోయినారు ముఖ్యంగా. సో అక్కడ మొత్తం కూడా ఇప్పుడు విఫలమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ ఒక్క సంజయ్ విషయమే కాదు, ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా కాంగ్రెస్ కొంత అడ్డదారులు తొక్కింది. స్పీకర్ కూడా అడ్డదారులు తొక్కినాడు. ఇవన్నీ కూడా అంశాలు తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు నా ఒక్కడి విషయమే కాదు, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి 10 మందికి సంబంధించినటువంటి అంశం కూడా ఇట్లనే ఉంది. రాష్ట్రంలో కొంత గందరగోళ పరిస్థితి అయితే ఉంది అంటూ కూడా ఆయన చెప్పినారు. సో తదుపరి కార్యాచరణ నేను ప్రకటిస్తాను. సో ఇప్పుడు ఈ భేటీలో మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. సో మరోసారి అంటే అధిష్టానం నుంచి కూడా అంటే 2 సంవత్సరాల నుంచి దాదాపు ఈ సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల సమయం నుంచి కూడా ఒక్కరు కూడా అధిష్టానం నుంచి మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, అలాగే కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఎవ్వరు కూడా నాకు ఒక్క ఫోన్ చేసి భరోసా ఇవ్వలేకపోయారు. 11 సార్లు బీఫామ్ తీసుకున్నట వ్యక్తి, అంటే దేశంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధికంగా బీఫామ్ తీసుకున్నటువంటి వ్యక్తులలో ఒక మల్లికార్జున్ ఖర్గే, దాని తర్వాత జీవన్ రెడ్డి ఉన్నాడు. దాదాపు 9 సార్లు బీఫామ్ తీసుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా బీఫామ్ తీసుకున్నారు. అంత చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో గాని ఉమ్మడి రాష్ట్రాల్లో గాని ఎవరికి కూడా లేదు. అట్లాంటి వ్యక్తిని కోల్పోతున్నారంటే మరి పార్టీ కూడా ఎంత లైన్ దాటి ఆలోచిస్తుంది, పార్టీ కూడా ఏం ఆలోచిస్తుంది అనే తర్జన భర్జనలో కూడా అటు మరి అందరూ కూడా పరిస్థితి కనబడతా ఉంది. మరి మొత్తం కూడా ఈ వ్యవహారం అంతటికి కూడా పునిస్టాప్ 25 తారీఖు రోజు పడబోతుంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి ముఖ్యంగా బీఆర్ఎస్ మంచి ఆఫర్ ఇచ్చింది అనేది కూడా ఇక్కడ కనబడతా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. జగిత్యాలలో హీట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. బుజ్జగింపులకు ఎవరొచ్చినా తగ్గేదేలే అంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. తాజాగా మంత్రులు జరిపినటువంటి చర్చలు విఫలమయ్యాయి. దేవుడు శాసించాడు, మానవుడు అనుసరిస్తాడు అంటూ కూడా జీవన్ రెడ్డి చేసినటువంటి ఇండైరెక్ట్ కామెంట్స్ కూడా సంచలనం రేపుతున్నాయి. పార్టీని పెడతానని ఇప్పటికే జీవన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. అంతేనా? దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు.